నెల్లూరు నగరంలో హిజ్రాలు దాడులు పెరిగిపోతున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయి ఉన్న వారి మధ్య తరచూ గొడవలు జరగడం, పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరడంతో పోలీసులకు సైతం తలనొప్పిగా మారింది. తాజాగా గురువారం మధ్యాహ్నం సైతం స్థానిక వీఆర్సీ సెంటర్లో వైష్ణవి వర్గానికి చెందిన కొందరు అలేఖ్య బ్యాచ్కి చెందిన ఓ ట్రాన్స్జెండర్పై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. ఈ విషయమై అలేఖ్య వర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అక్కడి సీసీ ఫుటేజీలను కూడా సేకరించారు. రాత్రి నగర ఏఎస్పీ దీక్ష స్వయంగా ఫిర్యాదు చేసిన అలేఖ్య వర్గాన్ని తన కార్యాలయానికి పిలిపించి గొడవ గురించి ఆరా తీశారు. వైష్ణవి వర్గం తమపై దాడికి పాల్పడ్డారని, తరచూ గొడవలు చేస్తున్నారని ఏఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా కొందరు నకిలీ హిజ్రాలు, ట్రాన్స్జెండర్లు అవతారమెత్తి నెల్లూరులో జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, వారెవరికీ ఆధార్ కార్డులు లేవని, దీనిపై దృష్టి పెట్టి తనిఖీలు చేసి నకిలీలపై కేసులు పెట్టాలని అలేఖ్య వర్గం కోరింది. ఈ సందర్భంగా ఏఎస్పీ దీక్ష ఈ విషయమై అన్ని వివరాలు సేకరిస్తున్నామని, నగరంలో రౌడీయిజం, దాడులు, ఇతర నేరాల్లో పాల్గొనేవారిని జాబితాను సిద్ధం చేస్తున్నామని, ఎవరైనా నేరాలకు పాల్పడితే వారిపై పీడీ యాక్టు పెట్టి నగర బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. పూర్తి స్థాయిలో విచారించి దర్యాప్తు చేసి కేసులు నమోదు చేస్తామని, అలేఖ్య బ్యాచ్ నుంచి ఎలాంటి ఇబ్బంది తలెత్తినా, శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడ్డా చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అలేఖ్య బ్యాచ్లోని ట్రాన్స్జెండర్లు, దాడికి గురైన బాధితులు కూడా మాట్లాడారు. జరిగిన వివరాలను ఎంతరికి వివరించారు. తల్లిగర్భం పుట్టినప్పుడు మమ్మల్ని తీసుకురాలేదు. మా ఫీలింగ్స్ రావు. మేము వచ్చినప్పుడు ఎక్కడ ఫ్రీడమ్ ఉంటే అక్కడ ఉంటాం మేడం. మమ్మల్ని ఎందుకు అలా అరేంజ్ చేయటం? మేము ఎల్లుండి వస్తారు మేడం. 28కి వస్తారు మేడం. 28 నా ఆఫీస్కి రమ్మని చెప్పండి. ఓకే మేడం, ఖచ్చితంగా మేడం. జాగ్రత్తగా ఉండాలి. డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ఎక్స్టోర్షన్ లో ఇన్వాల్వ్ చేయొద్దు. సీసీటీవీ నుంచి ఆల్రెడీ సర్వీలెన్స్ చేస్తాము. సో ఒక్కసారి జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? కోఆపరేట్ చేయాలి. లేకపోతే స్ట్రిక్ట్ యాక్షన్ కఠిన చర్యలు తీసుకుంటున్నాము. मैडम उस दिन तुमने मीटिंग लगाया కోసం పని అరేంజ్ చేస్తాము. ఒకసారి కొంచెం టైం ఇవ్వండి. ఓకే మేడం. झाड़ू लगाने के लिए तैयार है ना? तो वो सा काम तभी हम करें. एजुकेटेड्स ఉన్నారు మేడం. మేము కూడా చదువుకున్నాం. ఎడ్యుకేటెడ్ నా కొంచెం క్లర్క్ వర్క్, కొంచెం రిసెప్షన్ మేడం. మేము కూడా ఎడ్యుకేటెడ్. మేడం మాకు ఫస్ట్ ఈ గ్రూప్ లో వద్దు. మేము మా పేరెంట్స్ దగ్గర మేము ఉంటాము. మాకు ఈ గ్రూప్స్ అనేది మాకు వద్దు. ఈ గ్రూప్ వార్ లో గ్యాంగ్ ఫైట్ లో ఇన్వాల్వ్ చేయొద్దు. లేకపోతే రౌడీ షీట్స్ తర్వాత పీడిఎఫ్ పెడతాము. పీడిఎఫ్ పెడితే జైలుకి పంపిస్తాం. నో బెయిల్. మేడం గారు వీడియో మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు పండు, నెల్లూరు జిల్లా నివసిస్తున్నాను. గత 6 సంవత్సరాల నుంచి నేను నెల్లూరులో ఉంటున్నాను. పుట్టి పెరిగిందంటే కిసానగర్లోను. అయితే ఒక విషయం వీడియో మిత్రులందరూ తెలియజేయడం ఏమనగా, నెల్లూరులో గూండాయిజం, రౌడీయిజం అంతా మేమైతే చేయట్లేదండి. నెల్లూరులో వైషు, కావ్య, రవిత్రేణి, షీల, సమీర వీళ్ళ గూండాయిజం చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు వీఆర్సీ సెంటర్లో మా ట్రాన్స్జెండర్, మా అలేఖ్యమ్మ గ్రూప్ తరఫున ఉండే ట్రాన్స్జెండర్ బెగ్గింగ్కి వెళ్తే అమ్మాయిని కొట్టి గుడ్డలు చించి ముక్కుతో అమ్మాయిని గాయపరిచి అమ్మాయి బెడ్ వచ్చిందండి ముక్కులో నుంచి. ప్లీజ్ దయచేసి మమ్మల్ని వీడియో మిత్రులందరూ కోరుకుంటున్నాము. ఇప్పుడే మేడం పోలీస్ స్టేషన్ కూడా వచ్చాము. మమ్మల్ని ఖచ్చితంగా ఆ కేసుకి మాకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే నిశాశ్రీ, ఆ అమ్మాయి గత 3 నెలల కిందట మా దగ్గర నుంచి వెళ్ళి వైషు కాడికి వెళ్ళి చేరింది. ఆ అమ్మాయి ఎక్కడున్నా ఆ పక్క ఉంటే ఈ పక్క గొడవలు పెడుతుంది, ఈ పక్క ఉంటే ఆ పక్క గొడవలు పెడుతుంది. నిశాశ్రీ, నీకు ఒకటే చెప్పాలనుకున్నా, దయచేసి ఇంకనైనా మారు. నెల్లూరు జిల్లాలో 2 వర్గాలకి నువ్వే పోరువి. దయచేసి ఇంకనైనా నిశాశ్రీ మారు. ఎందుకంటే నాకు వైషు, కావ్య, రవిత్రేణి వల్ల, సమీర వల్ల, శీలమ్మ వల్ల మా వర్గానికి అందరికి ప్రాణహాని ఉందమ్మా. వైషు పెద్దవాళ్ళందరికీ నమస్కారం అండి. నేను గత సంవత్సరం నుంచి కావ్య అనే ఆమె దగ్గర ఉన్నాను. ఆమె దగ్గర నుంచి ఆమె చేసే అరాచకాలు, వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు చేసే అరాచకాలు నాకు నచ్చక నేను నా స్వేచ్ఛగా ఉండాలని చెప్పి తెలుసుకొని పక్కకొచ్చి ప్రశాంతంగా బతుకుతున్నానండి. నన్ను ఇక్కడ కరెక్షన్ అడుగుతుంటే రోడ్లో పట్టుకొని కొట్టడము. నిన్నైతే నన్ను ఫాలో అయ్యి ఆటో ఎక్కేయాలని చూశారు. నేను వల్ల కాలేదు. మళ్ళీ ఈరోజు వచ్చారండి. వచ్చి నన్ను కొట్టారు నడి రోడ్లో కొట్టి ఎట్లంటే అటు చేసి గందరగోళం చేసి గుడ్లన్నీ చింపేసి
ఎట్టంటే అటు చేశారు. దానికి ఇంకా ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను న్యాయం జరగాలని. నమస్తే అండి, నెల్లూరులో ఉన్న అధికారులందరికీ నమస్తే, మీడియా మిత్రులందరికీ నమస్తే. నా పేరు సునంద. నేను కిసాన్ నగర్లో నివసిస్తుంటాను. నేను అలేఖ్యమ్మ గారి దగ్గరికి 13 నెలల కిందట రావడం జరిగింది. ఇంతకుముందు దొరతోప్ కాలనీలో ఉన్నటువంటి వైషు దగ్గర ఉండడం జరిగిందండి. 10 సంవత్సరాల పాటుగా నేను వైషు దగ్గరే ఉంటున్నాను. ఆమె దగ్గర నేను చాలా ఇబ్బందులు పడ్డాను, చాలా నరకం పడ్డాను, చాలా సమస్యలు అయిపోయాను. చాలా నరకం పడి నేను అలేఖ్యమ్మ దగ్గరికి 13 నెలల కిందట నేను రావడం జరిగిందండి. అక్కడ నేను చాలా సమస్యలకి ఎదుర్కొన్నాను, చాలా దెబ్బలు తిన్నాను. వైషు దగ్గర చాలా ఇదిగా చేసిందండి. ఆమె తాగితే మాత్రం ఆమె ఏం చేస్తుందో ఆమెకే తెలియకుండా చేస్తుంది. ఇదిగోండి, నన్ను గ్యాస్ దగ్గరికి తీసుకెళ్ళి మచ్చలు పడేటట్టుగా నన్ను 2 చేతులు కాల్చిందండి. ఆ అరాచకాలన్నిటినీ నేను దూరం చేసుకొని అలేఖ్యమ్మ దగ్గరికి వచ్చి మేము ప్రశాంతంగా బతుకుతున్నాము. అలాగే నా దగ్గర ఇప్పుడు చాలామంది పిల్లలు ఇప్పుడు వచ్చున్నారు. ఎందువల్లంటే అక్కడ ఉండి సాయంత్రానికి ఇంత కలెక్షన్ ఇవ్వాలి, ఇంత మంచి చేయాలి, ఇంత చెడ్డ చేయాలి, మీరు సాయంత్రానికి ఇంత కలెక్షన్ తీసుకురాకుండా ఉంటే పైపులు తీసుకొని కొట్టడం, రోకల బండలు తీసుకొని కొట్టడం, తాగేస్తారు, ఏం చేస్తారు ఏందో వాళ్ళకే తెలియకుండా చేస్తారు. ఆ విధంగా ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్కరూ ఇప్పుడు నా దగ్గర ఉంటున్నారండి. అది ఈ ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఈరోజు ఉదయం మా పిల్లల పాటికి విఆర్సీ దగ్గర సికిందర్ కేఫ్ దగ్గర ఉన్నారు. ఈరోజు మేము 1 టౌన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అక్కడ పోలీస్ శాఖ వాళ్ళు మేము కోరుకునేది ఏంటంటే అక్కడ సీసీ ఫుటేజ్ తీయండి, ఎవరికి తప్పుంటే వాళ్ళని కఠినంగా శిక్షించండి. అది మేమైనా సరే అవతల వాళ్ళైనా సరే, మా తప్పుంటే మమ్మల్ని శిక్షించండి, వాళ్ళ తప్పుంటే వాళ్ళని శిక్షించండి. అది మీరు దగ్గరికి వెళ్ళి ఆ సీసీ ఫుటేజ్ తీసుకొని మాకు న్యాయం చేయమని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారాలండి. నేను గత 2 సంవత్సరాల కింద నేను బాలాజీ నగర్ సమీరా దగ్గర ఉండటం జరిగింది. మా 10 రోజులకి నాకు నచ్చక వాళ్ళ అరాచకాలు నచ్చక మేము ఈ సునంద అనే మా నాని దగ్గరికి రావడం జరిగింది 10 రోజుల కింద. మేము ఇక్కడ ఈరోజు బీఆర్సీ దగ్గర కలెక్షన్ అడుగుతుండగా బెగ్గింగ్ చేస్తుండగా వచ్చి మా వెనకాల పడి అరుపులు కేకలు చెడ్డగా మాట్లాడుతూ అది చేస్తాం ఇది చేస్తామని చెప్పటం అని మా ఇంకొక అమ్మాయిని కొట్టడం జరిగింది. గుడ్లు చింపేసి అలా చేశారు. మేము ఈరోజు నెల్లూరు ఐపీఎస్ మేడం దీక్షాయిని మేడంని అడగటం జరిగింది. ఆమె మాకు కొంచెం సగరు ఇచ్చింది. ఏఎస్పీ మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఈ కావ్య, వైషు, రవిత్రేణి, షీల వీళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది. మాకు న్యాయం చూడాలని ప్రభుత్వాన్ని మేము ముందుగా కోరుకుంటున్నాం. నమస్తే అండి మీడియా మిత్రులందరికీ. నా పేరు సిరి. నేను గత 20 ఇయర్స్ నుంచి నెల్లూరులోనే ఉంటున్నాను. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళమండి. నేను 20 సంవత్సరాల నుంచి అలేఖ్యమ్మ గారు, సులోచనమ్మ గారి దగ్గరే ఉంటున్నాను. అయితే మధ్యాహ్నం జరిగిన ఇన్సిడెంట్ గురించి మేము మేడంను కలవటం జరిగింది. మేడం కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. మాకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు మేడం గారు. మేడం గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అదేవిధంగా మధ్యాహ్నం చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టు అవతలుండి మేము ఫేక్ కేసులు పెట్టించామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము మా పక్క ఉన్నప్పుడు ఫేక్ కేసులు పెట్టించినప్పుడు ఇప్పుడు అటుపక్కకి వెళ్ళి వాళ్ళు ఫేక్ కేసులు పెట్టించడానికి గ్యారంటీ ఏమిటి? దాన్ని కూడా మేము మీడియా దృష్టికి అలాగే పోలీస్ శాఖ వారి దృష్టికి తీసుకొచ్చామండి. ఇది మీరే మాకు న్యాయం చేయాలని మేము ఉండే 20 మెంబర్స్ అండి. మీరే మా యందు దయ ఉంచి మాకు న్యాయం చేయాల్సిన కోరుతున్నాం. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 99995 94904 71476 9177 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.